బందీనైపోయాను అని చాలామంది చెప్తూ ఉంటారు. ఐ బీన్ అ క్యాప్టివ్. ఖైదీగా చాలాసార్లు మనం బ్రతుకుతూ ఉంటాం, తెలియకుండానే ఖైదీలుగా మనం. మరి ఖైదీగా చాలామంది బందీలుగా ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారిని తెలుసుకున్న తర్వాత కూడా బందీలుగానే బ్రతుకుతున్నారు. ఈ మనిషిలో ఉండవలసింది ఏమిటి? ఈ మనిషిలో ఉండవలసింది ఏమిటి? దేవుడు కదా. కానీ ఏమున్నాయో మనిషిలోని ఈరోజు నేను తెలియపరుస్తాను మీకు. దేవుడికి చోటు ఇవ్వవలసిన మనము మన జీవితంలో దేనికి చోటు ఇస్తున్నాము? మొట్టమొదటిగా ఏమిటంట? వరి అంటే ఏమిటి? ఎంతమంది చింతపడుతున్నారు వారి జీవితాలని బట్టి. రెండోది ఏమిటి? ఫ్యామిలీ గురించి, ఫ్రెండ్స్ గురించి, శత్రువుల గురించి, ఫ్యూచర్ గురించి, రెస్పాన్సిబిలిటీస్ గురించి, పర్సన్స్ గురించి, ప్రెషర్స్ అంటే ఒత్తిడి గురించి, ప్లేసెస్ గురించి, ఏ స్థలంలో నేను వెళ్ళి సెటిల్ అవుతానో, భయము, ఫియరు, ఆ తర్వాత ఫెయిలియర్సు, ట్రయల్స్, ఆరోగ్యము గురించి, సేఫ్టీ, సెక్యూరిటీ, ప్రాబ్లమ్స్. ఈరోజు మీరు బందీలుగా జీవిస్తున్నారంటే ఇవన్నీ మిమ్మల్ని బంధకములోకి నడిపించి మీలో ఉన్న దేవుడికి దూరం చేస్తుందండి. ఏం చేస్తుంది? మీలో ఉన్న దేవుణ్ణి దూరపరుచేస్తుంది. దేవునితో సత్సంబంధము కలిగి ఇవన్నీ పెట్టుకున్నామనుకోండి, ఈ అన్ని ఆలోచనలు కలిగి మనం జీవించామనుకోండి, దేవునికి చోటు ఉంటుందా? మీరే చెప్పాలి. ఏమిటంట? ఇంకా చాలా ఉన్నాయండి రాయవలసినవి, కానీ సరిపోవటం లేదు. అంటే ఇన్ని పెట్టుకున్నారు మీ మనసులో, మీ హృదయములో, మీ ఇంకా ఆలోచనలో, మీ తలంపుల్లో. ఇన్ని పెట్టుకుంటే 24 గంటలు ఇవి మిమ్మల్ని మృంగి వేస్తాయా లేదా చెప్పండి. మరి దేవుని గురించి ఎప్పుడు ఆలోచిస్తాం మనం? దేవుడు అంటాడు, నీ యావత్తు భారము నా మీద. ఏమిటంటాడు? నీ యావత్తు భారము నా మీద మోపు అంటాడు. కానీ అబ్బే మనం పెద్ద ఏమిటంటాం, యోధులము కాబట్టి ఇవన్నీ మనం మోసుకోవాలి. ఇవన్నీ పెట్టుకుంటే దేవుడు కూడా సహాయము చేయలేడు. బందీలుగానే మీరు బ్రతుకుతారు. అందుకనే ఇందులోని మీకు ఏ విషయములోనైనా చింత ఉంటే, మీ సెక్యూరిటీ గురించి, మీ యొక్క సేఫ్టీ గురించి, లేకపోతే మీ యొక్క ఫెయిల్యూర్స్, అమ్మో ఇదైతే నేను ఇది చేస్తే ఫెయిల్ అయిపోతానేమో, నేను పరీక్షలు రాసి నేను మంచి ప్రతిఫలం పొందకపోతే నా పరిస్థితి ఏమిటి, కుటుంబము గురించి ఆలోచనలు, స్నేహితుల గురించి ఆలోచనలు, ఫ్యూచర్ గురించి, నేను ఫ్యూచర్లో ఏమవుతానో, ఎలా సెటిల్ అవుతానో, ఇన్ని పెట్టుకుంటే మరి మిమ్మల్ని ఏమనాలి? ఖైదీలా, బందీలా? ఈరోజు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడండి? మిమ్మల్ని బందీలుగా చేయటానిక, స్వతంత్రులుగా చేయటానిక? స్వతంత్రులుగా జీవించాలని ఆశ కలిగి ఎంతమంది ఉన్నారండి? నిజంగా మీరు స్వతంత్రులుగా జీవించాలని ఆశ కలిగి ఉంటే ఇవన్నీ బయటికి పడేస్తారండి. వీటికి ఏమాత్రము చోటు ఇవ్వరు మీరు. చాలామంది ఈరోజు భయముతో, భీతితో, రేపు ఏమి జరగబోతుందో, రేపు నన్ను ఎవడు పోషిస్తాడో, ఎవడు నన్ను చూసుకుంటాడో, ఎవడు నన్ను ఆదుకుంటాడో, రేపు నా పరిస్థితి ఏమిటి. కానీ బైబిల్ అంటుంది, రేపటి గురించి ఆలోచించమన్నదా, ఆలోచించొద్దన్నదా? మీరే చెప్పాలి. ఈరోజు ఎలాంటి బందీలు అయిపోయామంటే మన ఆలోచనలకు మనం బందీలు అయిపోయామండి. మీ ఆలోచనలు, పగటిపూట ఆలోచనలు అంటారు, డే డ్రీమర్స్ అని మనం అంటాం. కూర్చొని సంఘంలోనే కూర్చొని ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటాయి.
డే డ్రీమింగ్. దయచేసి ఆ ఆలోచనలన్నిటినీ మీరు తీసివేయమని మనవి చేస్తున్నాను. మీ యావత్తు చింత, యావత్తు ఆలోచన, ఏ భారమైనా దేవుని మీద మీరు నిజముగా మోపగలిగితే, ఆయన మొయ్యగలుగుతాడని విశ్వాసము నీలో ఉంటే, అమ్మ సమస్తము చేయటానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. మిమ్మల్ని విడిపించి స్వతంత్రులుగా చేయటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. దేవుడు యెహోషువని యెరికో పట్టణానికి వెళ్ళమన్నప్పుడు దేవుడు ఏమన్నాడో తెలుసా? ఆ పట్టణములో నివసిస్తున్న వారు రాజుని, అందులో ఉన్న వారందరినీ నేను నీ చేతికి అప్పగించి ఉన్నాను అని దేవుడు ముందుగానే విజయాన్ని ప్రకటించి ఆ విజయపు బాటలో నడిపించాడు. దేవునికి స్తోత్రము. మీరు అక్కడికి వెళ్ళండి, యుద్ధాలు చేయండి, మీకు కష్టమైతే అప్పుడు నేను వచ్చి మీకు సహాయం చేస్తాను అనలేదు దేవుడు. ముందుగానే అన్నాడు యెహోషువతో దేవుడు, మీరు అక్కడికి వెళ్ళండి, ఆ స్థలముని నేను ఆల్రెడీ మీకు ఇచ్చి ఉన్నాను. దేవుడు అన్నాడు, నేను మీ పక్షమున నిలబడి యుద్ధము చేయుచున్నాను. దేవునికి స్తోత్రము. అమ్మ, పోరాడటము మానేయండి దయచేసి. మీ శ్రమలతో పోరాడటం మానేయండి. ఆత్మీయ విషయములో పోరాడండి. ప్రభువా, ఇంకా ఎంత గొప్పగా ఆత్మీయుడుగా, ఆత్మీయురాలుగా నేను మార్చబడగలిగితే నాయనా, అలాంటి యుద్ధము నాకు కావాలి ప్రభువా. శత్రువుతోని నాయనా, సైతానుడు సమూహములతో ఆత్మీయంగా నేను నాయనా పోరాడే శక్తిని, పోరాడే బలమును నాకు ప్రసాదించు ప్రభువా. నాయనా, ఈ లోకము నన్ను బందీగానే చేస్తుంది ప్రభువా. ఈరోజు మీ బిడ్డల్ని దేనికోసం చదివిస్తున్నారు? మీరే చెప్పండి. మీ పిల్లలని కని పోషించి పెద్ద చేస్తున్నది దేనికి? మళ్ళీ ఇదే లోకంలో వారిని బందీలుగా, ఖైదీలుగా మార్చడానికి. దేవునికి స్తోత్రము. బాగా చదువుకోరా, మంచి ఉద్యోగం చేయరా, ఆ ఉద్యోగంలో నీ కష్టాలు, నీ సావు. ఇంతే కదండి మనం చేసేది. పిల్లల్ని మనం ఎందుకు కంటున్నామండి? తిరిగి బందీలుగా చేస్తున్నాము. మనం పిల్లల్ని కన్న తర్వాత పోషించి పెద్ద చేసి ప్రయోజకులు కమ్మంటే, ప్రయోజకులు ఎలా అవుతారు? ఆత్మీయంగా ఉన్నవాడే ప్రయోజకుడండి. నువ్వు ఆత్మీయంగా వర్ధిల్లకపోతే ఈ లోకంలో నువ్వు బందీగానే, బానిసగానే నువ్వు బ్రతకవలసిన అవసరత ఉంటుంది. ఈరోజు దేవుడు అంటున్నాడు, అమ్మా నన్ను నమ్మండి, నేను మిమ్మల్ని విడిపించటానికి వచ్చాను, మిమ్మల్ని స్వతంత్రులుగా చేయటానికి వచ్చాను. ఎందుకమ్మా కొట్టిమిట్ట ఆడిపోతుంటారు, అల్లాడిపోతుంటారు? నన్ను నమ్మండి. మీ యావత్తు ఆలోచన నా వైపు మలపండి. వీఆర్ క్యాప్టివ్స్. ఆర్ యు అ ప్రిజనర్ ఆఫ్ యువర్ థాట్స్ అని నేను రాసుకున్నాను ఈరోజు. మీ ఆలోచనలకి మీరు బందీ అయిపోయారా? చాలామంది ఏమిటో తెలుసా, తెగ ఆలోచించేస్తూ ఉంటారండి. ఏమో అయితాదేమో. ఉన్నారండి ఎవరైనా అలాంటి ఆలోచన? అయితే అయింది, లేకపోతే లేదు ప్రభువా, నువ్వు నా పక్షం ఉన్నావు, అది చాలు ప్రభువా అనుకున్న వారు ఎంతమంది ఉన్నారండి? ఈరోజు ప్రతి ఒక్కరిని దేవుడు అదే ఎందుకు అయితే అయింది, లేకపోతే లేదు, దానివల్ల నీకు నష్టం ఏమిటి? దానివల్ల నీకు ఉపయోగం ఏమిటి? నువ్వు పొందుకున్నా పొందుకోకపోయినా, నువ్వు ఊహించిన దానికన్నా, అనుకున్న దానికన్నా అత్యధికమైన మేలు నేను చేస్తాను అని దేవుడు చెప్పిన తర్వాత కూడా, అయ్యా ఇది అవుతుందా లేదా, అయితే అవ్వకపోతే ప్రభువా. ఏమిటండి ఇది? ఏం బ్రతుకులు బ్రతుకుతున్నామండి క్రైస్తవులుగా? ఏం విశ్వాసము కనపరుస్తున్నాం మనము దేవునికి? అయితే అయింది, లేకపోతే లేదు ప్రభువా. అవ్వలేదనుకో, దీనికన్నా శ్రేష్టమైనది నువ్వు నాకు ఇస్తావనే నమ్మకంతో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తున్నాను అని విశ్వాసులు తగ్గిపోతున్నారండి ఇవాళ. ఎంతోమంది భయముతో, ఎంతోమంది భీతితో నా దగ్గరకు వచ్చి ప్రార్థనలు చేయించుతున్నారు. నాకు గవర్నమెంట్ జాబ్ రాకపోతే ప్రభువా. అయ్యా, రాజ్యములు నియమించేది ఎవడు చెప్పండి? ప్రభుత్వాలని ఏర్పాటు చేసింది ఎవరు? మరి మనుషులకి, ప్రభుత్వంలో ఉన్న వారికి మీరు భయపడితే ఉద్యోగం ఇవ్వలేదని ఇంకా దేవుడు ఎందుకండి? ఎంత దౌర్భాగ్యమో కాదా? మీరే చెప్పండి. అందుకనే అంటున్నామా, దేవుని వైపు మీ మనసు పెట్టండి.
యేసుక్రీస్తు ప్రభు సువార్తతోని మీరు బందీలు కావాలని నేను ఆశ కలిగి ఈ మాటలు మాట్లాడుతున్నాను. యేసుక్రీస్తు ప్రభు మాటలకి మీరు బందీలు అయిపోవాలి, ఖైదీలుగా మార్చబడాలి, బానిసలుగా అయిపోండి. యేసుక్రీస్తు ప్రభువుకి బానిసలుగా అయినా బానిసలుగా బ్రతకనివ్వడండి, స్వతంత్రులుగానే బ్రతకనిస్తాడు యేసుక్రీస్తు ప్రభు వారు మిమ్మల్ని. అంత మంచి దేవుడు ఆయన. అసలు నా పొజిషన్ ఏమిటి? పొజిషన్ ఎవరికి కావాలండి? ఆ పొజిషన్ వారిని ఏం చేసిందో తెలుసా? బందీగా. ఏ పొజిషన్ కోసం అయితే ప్రార్థన చేయమన్నారో, ఏ ఉద్యోగం కోసం ప్రార్థన చేయమన్నారో, ఆ ఉద్యోగం పొందుకున్న తర్వాత ఆ ఉద్యోగానికి వారు బందీ అయిపోయారు, ఖైదీలు అయిపోయారు. ఎంత దౌర్భాగ్యమో ఈరోజు. అందుకనే ఆలోచించి అడగండి, మీరు దేవుణ్ణి ఏం అడుగుతున్నారో. ప్రభువా, ఒకవేళ ఈ పని నన్ను నీ యొద్ద నుండి వేరు చేస్తే దయచేసి ఈ పనిని నాకు ఇవ్వద్దు ప్రభువా. ఈ పనికి కాదు నేను బానిసడుని కావటానికి, ఈ పనికి కాదు నేను బందీ అవ్వాల్సింది, ఈ పనికి కాదు నేను ఖైదీగా బ్రతకవలసింది. నీకు, నీ మాటకు, నీ సువార్తకు నేను బందీ కావాలి ప్రభువా. యేసయ్య మీ ఇంటిలోనే ఉన్నాడమ్మా, రక్షకుడు మీ ఇంటిలోనే ఉన్నాడమ్మా, మీ జీవితాలని బాగు చేసేవాడు మీ ఇళ్లలోనే ఉన్నాడమ్మా, మీ బ్రతుకులు తలక్రిందలుగా మార్చే శక్తి కలిగిన దేవుడు నీ ఇంటిలోనే నివసిస్తున్నాడమ్మా. కానీ మీరు పనులన్నీ బయట పనులే పెట్టుకున్నారు. దేవునికి ఇవ్వవలసిన చోటు మీరు ఇవ్వటము లేదు కాబట్టి మీరు ఇంకా బందీలుగానే మీ గృహాల్లోనే యేసు ఉండగా మీరు బందీలుగా బ్రతుకుతున్నారు, ఖైదీలుగా బ్రతుకుతున్నారంటే ఒక్కసారి ఆలోచించమంటున్నాడు దేవుడు. నా ఇంట్లో, మీ ఇంట్లోకి నాకు చోటు ఇచ్చావు, చాలా సంతోషం. కానీ నీ హృదయములో నాకు చోటు లేదే. నీ ఇంట్లో నన్ను ఆహ్వానించావు, నీ ఇంట్లోకి నన్ను పిలిచావు, కానీ హృదయములో నువ్వు నాకు చోటు ఇవ్వటం లేదే. హృదయములో అంట ఇంత వాటికి నువ్వు చోటిస్తే వాటి మధ్యలో నేను ఎలా ఉంటానయ్యా? నువ్వు నాకు చోటు ఇచ్చేవనుకో, నీ గుండెల్లో, నీ హృదయంలో నువ్వు నాకు చోటు ఇచ్చేవనుకో, ఏం చేస్తాడంట? ఏం చేస్తాడు? నీ సమస్యలకు పరిష్కారమును ఇస్తాడు. బాధ్యతలు చక్కగా నిర్వర్తించటానికి నీకు శక్తిని ఇస్తాడు. నీ భవిష్యత్తు గురించి ఆలోచించనీయకుండా, భయపడకుండా నీ భవిష్యత్తు తన చేతిలో పెట్టుకుంటాడు. నీ శత్రువుల్ని నీ స్నేహితులుగా మారుస్తాడు. నీ స్నేహితులు మంచివారిగా ఉన్నట్టు నీ చుట్టూ మంచి స్నేహితుల్ని దేవుడు పెడతాడు. నీ కుటుంబానికి ఏం చేస్తాడంట? ఆదరణ, సంతోషము, సమాధానము కలుగజేస్తాడంట. నీ యావత్తు చింతని తీసేస్తాడు, ఇవన్నీ తీసేస్తాడు. బాగుంది కదండి ఇప్పుడు అది చూడటానికి? అవన్నీ పోతే బాగుందా లేదా? అమ్మా, ఇవ్వండమ్మ దేవునికి చోటు. ఈ లోకం మిమ్మల్ని బందీలుగా, ఖైదీలుగా మార్చేస్తుంది. దేవుడు ఒక్కడే మీ హృదయంలోకి దేవునికి చోటిచ్చి చూడండి, అవన్నీ ఒకటి ఒకటిగా దేవుడు తుడిచి వేస్తాడు, స్వతంత్రులుగా చేస్తాడు. ఏ విషయములో భయము లేకుండా, ఏ విషయములో మీరు భీతి చెందకుండా దేవుడు మీకు ధైర్యము కలిగిన ఆత్మను ఇస్తాడు. దేనినైనా ఎదుర్కొనే శక్తిని తన ఆత్మ ద్వారా దేవుడు మీకు కలుగజేస్తాడు. నా చిత్తానుసారముగా మీరు ఏది అడిగినా ఇస్తాడా, ఇవ్వడా? ఆయన చిత్తం ఏమిటో ముందు మనం తెలుసుకుందాం. ఆయన చిత్తానుసారమైనవి అడిగే కృపని, అడిగే మనసును, అడిగే హృదయాన్ని మనం పొందుకోవటానికి ప్రయాసపడదాం. తండ్రి, నిన్ను పోలి నేను నడుచుకోవాలని నా ఆశ ప్రభువా. నువ్వు చనిపోతావు, భయంకరమైన మరణాన్ని నువ్వు అనుభవిస్తావు, అవమానపరచబడతావు, కొరడా దెబ్బలు పొందుకుంటావు, సిలువ వేయబడతావు. అయినా ఎంత ఆనందంగా సువార్త ప్రకటించావు ప్రభువా. అలాంటి మనసును నాకు దయచే ప్రభువా. నీ ముఖంలో ఒక్కరోజైనా భయం నేను చూడలేదు ప్రభువా. నువ్వు పొందుకోబోతున్న శిక్ష నీకు తెలిసి కూడా నీలో భయము లేదు, భీతి లేదు, చింత లేదు, దిగులు లేదు, ఆలోచన లేదు, ఏమీ లేదు. నాకు కూడా నాయనా అలాంటి హృదయాన్ని దయచేయి ప్రభువా. ఈ అబద్ధపు లోకముని వెంబడించడానికి ఎంత ప్రయాసపడిపోతున్నామో మనము. ఈ అబద్ధపు లోకములో దేవుడు అంటాడు, ఈ లోకముని ప్రేమిస్తే, ఈ లోకముతో స్నేహము చేస్తే మీరు నాకు విరోధులు అని దేవుడు చెప్తున్నాడు.
మీ పిల్లలని అదే బాటలో మీరు నడిపిస్తున్నారు, అదే విషయాలు మీరు నేర్పిస్తున్నారు. అమ్మ జాగ్రత్తగా వినండి అమ్మా. ఈ లోకములో ఏ సంబంధము మీరు పెట్టుకున్నా, ఈ లోక పాపిష్టి పనులతో మీరు ఏ సంబంధము పెట్టుకున్నా ఈ లోకపు బానిసులే, సైతాను బానిసులుగానే మీరు బందీలుగానే, ఖైదీలుగానే మిగిలిపోతారు. స్వతంత్రులుగా మీరు బ్రతుకున్న దినములు దేవుడు ఎంత స్వాతంత్రం ఇవ్వాలని ఆశ కలిగి ఉంటే బందీలుగా బ్రతకాలని కోరుకుంటున్నాం ఏంటండి మనం? రక్షణ పొందుకున్న తర్వాత కూడా ఇంకా బందీలుగానే. యేసయ్య అన్నాడు, పాత నిబంధనలను దేవుడు అన్నాడు, నీవు అడుగు పెట్టు ప్రతి స్థలము స్వాధీనపరచుకోగలుగుతాడంట. దేవునికి స్తోత్రము.